దేవుని యందు భక్తి కలిగి ఒక మనుషుడు జీవించాలి. చాలామంది మనుషులను పూజిస్తూ ఉంటారు. మనుషులను పూజించడం వలన ప్రయోజనం ఏమీ లేదు. కొంతమంది నిర్జీవమైన వస్తువులను కూడా పూజిస్తూ ఉంటారు. వాటి మీద భక్తి చూపించడం వలన ఏమీ ప్రయోజనం లేదు. సజీవమైన దేవుని పైననే విశ్వాసం ఉంచాలి. సజీవమైన దేవుని మీదనే భక్తి ఉంచాలి. చాలామంది ప్రజలు వారి భక్తి కార్యాలు నిర్జీవమైన వాటి మీద ఉంచుతున్నారు. కొంతమంది అయితే సృష్టిని ఆరాధిస్తున్నారు, సృష్టికర్తను మర్చిపోయారు. వారు ఆరాధించేది సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, భూమిని, కొంతమంది నీళ్లను, కొంతమంది గాలిని, వీటిని ఆరాధిస్తూ ఉన్నారు. వారి భక్తి వాటిపైన ఉంది. అయితే వాటిని సృష్టించిన సృష్టికర్త వైపు వారి భక్తి లేదు. ఒక మనిషి సృష్టికర్త అయిన దేవుని వైపు భక్తి కలిగి జీవిస్తే ఆ మనిషి జీవితంలో సాఫల్యం జరుగుతుంది.